సంక్రాంతి సంబరాలు ముగియడంతో ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేసింది. ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు 3300 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి చోట్లకు వెళ్లేవారు విజయవాడ చేరుకుని అక్కడి నుంచి బస్సుల్లో ప్రయాణిస్తారు. ఈ పరిస్థితుల వల్ల విజయవాడ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ వివరాలను ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి డివై దానంతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో ఘనంగా జరుపుకున్న వారంతా తిరిగి విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వారి ప్రాంతాలకు తిరుగు పయనం అవుతున్నారు. వెళ్తున్నటువంటి వారితో ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా తిరిగి రద్దీగా మారుతున్నాయి. వెళ్తున్న వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని ఎన్టీఆర్ జిల్లా ఆర్ఎం డివై దానం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. సార్, సంక్రాంతి పండుగకు తిరిగి ప్రయాణం అయ్యేటువంటి వారి కోసం మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు ఆర్టీసీ పరంగా? సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ గ్రామాలకు వెళ్ళి పండుగ జరుపుకుని తిరిగి ప్రయాణం అవుతున్నటువంటి ప్రయాణికుల కొరకు ఆర్టీసీ ఎన్టీఆర్ జిల్లా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రీ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా తరఫున సుమారు 650 బస్సులు మేము ప్లాన్ చేయగా ఇప్పుడు తిరుగు ప్రయాణానికి సుమారు 700 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. 20వ తారీఖు వరకు కూడా మేము ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. రిజర్వేషన్ పొజిషన్ ఎలా ఉంది సార్? ఏ బస్సుల్లో ఏమైనా సీట్లు ఏమైనా ఖాళీ ఉన్నాయా రెగ్యులర్ బస్సుల్లో? సో స్పెషల్ బస్సుల్లో ఏమైనా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఏమైనా కల్పించారా? ప్రత్యేకమైన బస్సుల్లో కూడా రిజర్వేషన్ చేసుకోవడానికి ఓపీఆర్ఎస్ సదుపాయం కల్పించడం జరిగింది. 120 బస్సులు ఓపీఆర్ఎస్లో పెట్టాము. వాటిని కూడా రిజర్వేషన్ చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కువ మంది ఇటు ఉభయ గోదావరి జిల్లాలు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్కు వెళ్తూ ఉంటారు. ఇటు హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, బెంగళూరు, చెన్నై వైపు వెళ్లే వారి కోసము ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు? వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించారు? హైదరాబాద్కి సుమారు 120 బస్సులు ప్లాన్ చేశాము. చెన్నైకి ఒక 25 బస్సులు, బెంగళూరుకి ఒక 15 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అవి ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. ప్రయాణికులకి ఇంకా అవసరమైనటువంటి బస్సులను కూడా ప్లాన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రిజర్వేషన్ చేసుకోకుండా బస్టాండ్లకు వచ్చినట్టు వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు గాను బస్సులను అదనంగా ఎన్ని ఏర్పాటు చేస్తారు? వాళ్ళకి ఎట్లా మీరు అరేంజ్మెంట్ చేశారు? రిజర్వేషన్ లేకుండా నాన్ ఓపీఆర్ఎస్ బస్సులను కూడా ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50 బస్సులని మేము రెడీగా ప్రతిరోజు రెడీగా అట్టే పెడుతున్నాం. రిజర్వేషన్ అవగా ఇంకా మిగిలిగా వచ్చినటువంటి ప్రయాణికుల్ని ఆ బస్సుల్లో మేము వారి గమ్యస్థానాలకి మేము తరలిస్తాం. ఈ అదనపు బస్సుల్లో, అది ప్రత్యేక బస్సుల్లో ఈ ఛార్జీలు ఎంత వసూలు చేయబోతున్నారు? షెడ్యూల్ బస్సులైనా స్పెషల్ బస్సులైనా కూడా ఫేరు నార్మల్ ఫేరే పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా అడిషనల్ ఫేర్ పెట్టలేదు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఈ సౌకర్యాన్ని కల్పించింది. చాలా మంది ఇటు ఆర్టీసీ బస్సులు సరిపడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వారిని మన ఆర్టీసీ వైపు రప్పించేందుకు మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రైవేటు బస్సులను ఆశ్రయించే వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? సేఫ్టీ లేని ప్రైవేట్ బస్సులని ఎన్నుకున్నట్టు కంటే, అలాగే ప్రైవేట్ బస్సుల్లో ఫేర్ కూడా వాళ్ళు డిమాండ్ని బట్టి పెంచేసి ఎక్కువ ఫేర్ వసూలు చేస్తారు. వాటికంటే సేఫ్ జర్నీ అందించేటువంటి ఆర్టీసీ బస్సుని నార్మల్ ఫేర్తో ఎన్నుకుని ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేస్తుందిగా ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, రష్ ఉన్నప్పుడు అదనంగా పాఠశాల బస్సులు కూడా వినియోగించుకోవాలని చెప్పి సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో సీజన్లో ఈ పాఠశాల బస్సులను ఎన్ని వినియోగించబోతున్నారు? ఇప్పుడు రిటర్న్ జర్నీ కోసం ఏమైనా ప్రత్యేకించి ఏర్పాటు చేశారా పాఠశాల బస్సులు? ప్రీ సంక్రాంతి అప్పుడు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం కొన్ని స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు వాడటం జరిగింది. పోస్ట్ సంక్రాంతికి మేము ఎడిషనల్ బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అవసరమైతే స్కూల్ బస్సులు కూడా వాడి ప్రయాణికులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా వాళ్ళని క్లియర్ చేయడానికి మేము ప్లాన్ పెట్టుకున్నాం. బస్టాండ్లో సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఈ బస్సుల్లో నీట్నెస్ కావచ్చు, సౌకర్యంగా ఉండే విధంగా గాను మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ సంక్రాంతికి ఆపరేట్ చేసేటువంటి స్పెషల్ బస్సులన్నీ కూడా కండిషన్ విషయంలో మెకానికల్ ఇన్ఛార్జెస్, డిఎంస్ పర్సనల్గా చెక్ చేసి ఆ బస్సుల్ని స్పెషల్ బస్సులను పంపిస్తారు. సేఫ్టీ ఆస్పెక్ట్లో కాంప్రమైజ్ కాకుండా కండిషన్ విషయంలో మంచి కండిషన్ గల బస్సులని డిపో మేనేజర్స్ పంపించమని డిపో మేనేజర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బస్ స్టాండ్లో కూడా సౌకర్యాలు ప్రయాణికులకు అనుగుణంగా మేము పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, అలాగే క్యాంటీన్స్ కానీ,
ఇతరతర ఫెసిలిటీస్ అన్ని కూడా బస్ స్టేషన్స్లో కల్పించడం జరిగింది. మరి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక చాలామంది ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లకు వచ్చిన వారిని కూడా వాళ్ళు తీసుకెళ్లిపోయి అంటే ప్రైవేటు వాహనాలదారులందరూ కూడా వారిని ప్రయాణికులను తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్టుగా కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. సో దీన్ని నివారించి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్రమ రవాణా నివారించేదానికి మనకి ప్రైవేట్ బస్సులు బస్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు పెట్టాలనే నిబంధన ఉంది. ఆ నిబంధన ఇంప్లిమెంట్ చేయడానికి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళని దూరం పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ఎందుకు ప్రయాణం చేయాలి? ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటి? మీరు ఏం చూస్తారు? ఆర్టీసీ బస్సులో ప్రయాణం విషయంలో ప్రయాణికులు ఏం సలహా ఇస్తారు? ఆర్టీసీ మెయిన్గా సేఫ్ ట్రావెల్ ఇస్తుంది. ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా బండి ఫెయిల్ అయినా వెంటనే మా దగ్గర ఉన్న స్పేర్ బస్సుల నుంచి బస్సు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ఆ ఫెసిలిటీ కల్పిస్తుంది. నిర్ణీతమైన ఫేర్ని మాత్రమే తీసుకుంటూ డిమాండ్ ఉందని ఫేర్ పెంచేటువంటి అవకాశం ఆర్టీసీలో ఉండదు. అలాగే బస్ స్టేషన్స్లో ప్రయాణికులు వెయిట్ చేయడానికి అలాగే బస్ స్టేషన్లో ఉన్న ఫెసిలిటీస్ని వాడుకోవడానికి ప్రయాణికుల అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే ట్రావెల్ చేసి క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరవలసిందిగా కోరుతున్నాం. సంక్రాంతికి తిరిగి వెళ్లేటువంటి వారందరి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని బస్ స్టాండ్లను కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేసినట్టుగా ఎన్టీఆర్ జిల్లా ఆర్ఎం డివై దానం గారు చెప్తున్నారు. అదేవిధంగా వచ్చిన ప్రతి ప్రయాణికుడు కూడా ఖచ్చితంగా బస్సు సదుపాయం కల్పించే ఏర్పాట్లు చేశామని, ప్రతి ప్రయాణికుడు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరాలని సూచిస్తున్నారు. కెమెరామెన్ బి నాగరాజ్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.